రంగారెడ్డి జిల్లా ఖానాపూర్ గ్రామంలో గత కొన్ని నెలలుగా పెన్షన్ల కోసం గండిపేటకు వెళ్లాల్సి వస్తుండటంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను మాజీ సర్పంచ్ రామేశ్వరం నరసింహ, మాజీ కౌన్సిలర్ అమరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి గ్రామంలోనే పెన్షన్లు అందేలా చర్యలు తీసుకున్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యేకు, నాయకులకు గ్రామ పెన్షన్దారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో ఒక విధంగా ఒక పెన్షన్దారులకు సంబంధించి ఇది ఖచ్చితంగా ఒక శుభవార్త అనే చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా వారు సమీప దూరంలోని కొన్ని నెలలుగా గండిపేటకు వెళ్ళి ఒక వ్యయ ప్రయాసాలకు వచ్చి పెన్షన్లు తీసుకోవడం అనేది ముఖ్యంగా వికలాంగులకు కావచ్చు, కంటి చూపు కోల్పోయిన వారికి కావచ్చు, మరోవైపు ఇటు మన వృద్ధులకు కావచ్చు ఒక ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి అయితే మనం చూసాము. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఎట్టకేలకు తాజాగా ఖానాపూర్ గ్రామంలోనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగింది. దీంతో మరో ఒక ఆనంద ఉత్సవాలను కూడా లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే మనకు చూస్తున్నాము. ముఖ్యంగా ఖానాపూర్ చెందిన మాజీ సర్పంచ్ మరియు సీనియర్ కాంగ్రెస్ నేత, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కూడా అయిన రామేశ్వరం నరసింహతో పాటు మరొక మాజీ కౌన్సిలర్ కూడా అయిన గున్నాల అమరేందర్ రెడ్లు కలిసి ఇదే విషయాన్ని ప్రత్యేకించి అటు పోస్టల్ అధికారులతో కూడా పలుమార్లు చర్చించడమే కాకుండా ఇదే విషయాన్ని రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సంబంధిత అధికారులకు కూడా సిఫారసు అయితే చేశారు. ఇది చాలా జెన్యున్ విషయం అని, చాలా న్యాయమైన డిమాండ్ అయిన నేపథ్యంలోనే అధికారులు కూడా ఖానాపూర్ గ్రామానికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేయాలని ఆయన రికమెండ్ చేయడం జరిగింది. అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇదే విషయమై రామేశ్వర నరసింహ కానీ గున్నాల అమరేందర్ రెడ్లు కూడా అది ఎమ్మెల్యే సూచన మేరకు, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అయితే అధికార యంత్రాంగం దగ్గరికి వెళ్ళి వాస్తవ పరిస్థితిని వివరించి మొత్తానికైతే పోస్టల్ అధికారులను అయితే ఒప్పించడం అయితే జరిగింది. వాస్తవ పరిస్థితిని వివరించి ముఖ్యంగా ఇటు కంటి చూపు కోల్పోయిన వారు కానీ, ఇటు వృద్ధులు కానీ, ఇట్లా వికలాంగులు కానీ గండిపేట వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కానీ, వచ్చిన కొద్ది ఫంక్షన్లోనే మళ్ళీ రాను పోను ఛార్జీలు కలిపితే వాళ్ళకు కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే ఖానాపూర్ గ్రామంలోనే పెన్షన్లు పంపించేయాలని అటు రామేశ్వర నరసింహ కానీ, ఇటు గున్నాల అమరేందర్ రెడ్లు కూడా అధికార యంత్రాంగానికి ఎమ్మెల్యే సిఫారసు మేరకు ఒప్పించడం అయితే జరిగింది. ఇది పరిణామాల నేపథ్యంలోనే రామేశ్వర నరసింహకి అయితే అధికారికంగా ఒక లెటర్ను పోస్టల్ అధికారులు కూడా రాశారు. తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయంపై కూడా, ఇచ్చిన ఉత్తర్వులపై కూడా ఆయనకు ఒక అందించడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే అధికార యంత్రాంగం ఇప్పటికే తాము చేసిన కృషికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి చొరవతో సానుకూలంగా స్పందించడమే కాకుండా ఖానాపురం గ్రామంలోనే ఇటు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం పట్ల రామేశ్వరం నరసింహ, మరోవైపు గున్నాల అమరేందర్ రెడ్లు అటు అధికార యంత్రాంగానికి ప్రత్యేకించి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కి అయితే అది కృతజ్ఞతలు అయితే తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళిన నేపథ్యంలోనే ఈ కార్యక్రమం అంతా చకచక ప్రక్రియ పూర్తయిందని కూడా ఈ సందర్భంగా రామేశ్వరం నరసింహ అయితే మా ప్రతినిధికి అయితే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే పెన్షన్లు అందుకుంటున్న లబ్ధిదారులు అందరూ కూడా ప్రత్యేకంగా మాజీ సర్పంచ్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మరియు సీనియర్ నేత రామేశ్వరం నరసింహకు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ గున్నాల అమరేందర్ రెడ్లకు కూడా తమ ధన్యవాదాలు చెప్పారు. అదేవిధంగా కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. విలేజ్లోనే పెన్షన్లు ఇవ్వడం వల్ల తమకు ఎంతో వెసులుబాటుగా ఉన్నదని కూడా వాళ్ళు ఆనందోత్సవాలతో అన్నారు. కూడా ఇది ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న తమ బాధలను గమనించి అటు రామేశ్వరం నరసింహ గారు కావచ్చు, ఇటు గున్నాల అమరేందర్ రెడ్డి గారు కావచ్చు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళడమే కాకుండా అధికారుల చుట్టూ తిరగడం, కరెస్పాండెన్స్ చేయడం కానీ చేసిన నేపథ్యంలోనే దీనికి సానుకూలమైన నిర్ణయం తీసుకోవడం, అది అమలు కూడా ప్రక్రియ ప్రారంభం కావడం పట్ల వాళ్ళంతా
రామేశ్వరం నరసింహ గారికి, మరోవైపు గున్నాల అమరేందర్ రెడ్డి గారికి అయితే ఒక ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ఇదే విధంగా ఈ సందర్భంగా రామేశ్వరం నరసింహ మాట్లాడుతూ ఇది ముఖ్యంగా ఏజ్ మీద పడిన వృద్ధుల పెన్షన్ల వ్యవహారం కాబట్టి వారికి ప్రతి ఒక రూపాయి కానీ 10 రూపాయలు కూడా ఎంతో విలువైనవని, దానికి మించి వయోభారం వల్ల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని గుర్తు చేశారు. అందువల్లనే వారి వయసు రీత్యా వారి ఆర్థిక పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని వాటి ప్రాతిపదిక తీసుకొని తాము ఇదే విషయాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి వద్ద ప్రతిపాదించామని, వారు వెంటనే స్పందించి పాజిటివ్గా వీళ్ళకి న్యాయం చేయాలనే కారణంగా అధికారులకు కూడా లెటర్ రాసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని, దీంతో తాము కూడా అధికారుల వద్దకు వెళ్ళి వాస్తవ పరిస్థితులను వివరించి ఒప్పించగలిగామని కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు.